ఊబకాయం ఉన్న వారిలో పొట్ట పెరిగితే ఎబ్బెట్టుగా ఉంటుంది. కొంతమందికి శరీరం పైభాగం స్లిమ్గా ఉన్నప్పటికీ కూడా పొట్ట దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొట్టొచ్చినట్లుగా కనపడుతూ ఉంటుంది. స్త్రీలైతే నాజూకైన నడుము కావాలని భావిస్తూ ఉంటారు. మంచి డ్రెస్సులు వేసుకోవాలి అంటే ఈ పొట్ట అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరి పొట్ట రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మన జీవనశైలి మారిపోయింది, ఆహారపు అలవాట్లు మారిపోయాయి, మానసిక ఒత్తిడి ఎక్కువైపోతోంది. అంతేకాకుండా కొంతమందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఈ పొట్ట రావచ్చు అని చెప్పి తెలుస్తోంది. అలాగే కొంతమంది మహిళల్లో పిల్లలు పుట్టాక ఈ ఇబ్బంది తలెత్తవచ్చు. పొట్ట చుట్టూ ఉండేటువంటి అవయవాల్లో కానీ ఆ ప్రదేశాల్లో కానీ కొవ్వు పేరుకుపోవటం వల్ల ఇలా సంభవించవచ్చు అని చెప్పి తెలుస్తోంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేయటం, శారీరక శ్రమ లేకపోవడం కూడా దీనికి కారణం అవుతోంది. మరి ఈ పొట్ట తగ్గడానికి రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం మంచిది. దీనిలో నడక ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈత కొట్టడం, సైక్లింగ్ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అలాగే మాంసాహారాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కాయగూరలు, ఆకుకూరలు, చక్కటి తాజా పండ్లు తీసుకోవటం మంచిది. ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అలాగే బేకరీ ఫుడ్స్కి, వేపుళ్ళకి, అలాగే నూనెలో వేయించినటువంటి తినుబండారాలకి దూరంగా ఉండటం మంచిది. నెయ్యిని వినియోగించడం, స్వీట్స్ని కూడా బాగా తగ్గించడం మంచిది. యాపిల్, బీన్స్, చిక్కుళ్ళు, ఓట్స్, బార్లీ ఇటువంటి పీచు అధికంగా ఉండేటువంటి పదార్థాలను తీసుకోవటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మంచినీరు ఎక్కువగా తాగాలి. నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. నట్స్, డ్రై ఫ్రూట్స్, అవకాడో వంటి వాటిని తీసుకోవచ్చు అని చెప్పి తెలుస్తోంది. సాధారణంగా పొట్ట పెరుగుతోంది అంటే అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. ఒకవేళ ఏమైనా శారీరక సమస్యలు ఉంటే వైద్యులు చక్కటి చికిత్సను అందిస్తారు.